హలో అండి. వెల్కమ్ టు వీఆర్ఎస్ టాక్స్. నేను మీ వీఆర్ఎస్. అమెజాన్ నుంచి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో, ఈ ఆపర్చునిటీ కోసం మనం డీటెయిల్డ్‌గా అయితే తెలుసుకుందాం. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. అసలు జాబ్ రోల్ ఏంటి? అండ్ దెన్ ఆ జాబ్ రోల్‌లో వన్స్ మీరు జాబ్ జాయిన్ అయినాక దాన్ని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలనేది క్లియర్ కట్‌గా చెప్తాను. సో దట్ ఎప్పుడైనా సరే మీరు వన్స్ ఏవైనా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యేటప్పుడు ఏదైతే నేను మీకు జాబ్ రోల్ బ్రీఫ్ చేస్తానో క్లియర్ కట్‌గా దాన్ని మీరు ప్రెజెంట్ చేయొచ్చనమాట. సో దట్ రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువుంటాయి. అయితే ఇంకా ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే కౌశలం సర్వే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! దానిపైన మనం సెవరల్ వీడియోస్ అయితే చేసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి రిమోట్ ఆపర్చునిటీస్ అయితే నేను అందించే ఇదైతే ఉంటానో, ప్రతీది కూడా మన నుంచి మంచి కంటెంట్ ఏదైతే ఒక రియాలిటీలో ఉండే జాబ్స్ అన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మిస్ అయితే చేసుకోవద్దు. అండ్ దెన్ కమింగ్ టు దిస్ జాబ్ ఆపర్చునిటీ ఇది కంప్లీట్‌లీ ఇంట్లో ఉండి మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా! హైరింగ్ ఆఫీస్ వచ్చేసి బెంగుళూరు అనమాట. అంటే బెంగుళూరు నుంచి మీ ఆపరేషన్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. అయితే ఇంకా జాబ్ రోల్‌కొచ్చేసరికి అమెజాన్ ఒక మంచి జాబ్ రోలే తీసుకొచ్చింది అసోసియేట్ అని చెప్పి. అయితే ఇదంతా కూడా జీఓఏఐ ఆపరేషన్స్ అని అయితే అంటారనమాట. అంటే గ్లోబల్ ఆపరేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అయితే ఇక్కడ మెయిన్ టాస్క్ మీరేం చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ వర్క్ రోల్‌లో ఏం చేయాలి మీరనేది. అయితే ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ ఇది అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ గాని, ఆర్ కొంత కెరియర్ గ్యాప్ ఎవరికైతే ఉందో అంటే ఇప్పుడు చాలా మంది కూడా మ్యారీడ్ అయ్యి హౌస్ వైఫ్స్‌గా ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు ఇంటి నుంచి ఒక ఫుల్ రన్‌లో చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 7 గంటలు మీ జాబ్ అనేది ఉంటుంది. హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరు కూడా దీనికి ఇది కాదు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దట్ క్యాన్ బి ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఇదంతా కూడా ఒక ఆపరేషన్ సపోర్ట్ కింద వస్తుందన్నమాట. అంటే ఒక సపోర్ట్ రోల్ అంటే టోటల్లీ లైక్ బీపీ1 కాదు గానీ ఇంచుమించి అలాంటి టైప్ ఆఫ్ జాబ్ రోల్ అన్నమాట. ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. ఇక్కడ చూసారు కదా! 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సాలరీ డిస్క్లోజ్ చేయలేదు. బట్ సాలరీ ఎంతుంటదనేది నేను జెప్తాను. అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఓవరాల్‌గా చూడండి. మొత్తం చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ దెన్ ఎప్పుడైనా సరే నిజంగా జాబ్ కోసం ట్రై చేస్తే పక్కాగా మన యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే మాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ జాబ్ రోల్ మనం చూసుకుంటే కింద క్లియర్‌గా ఇచ్చాడు కదా! జాబ్ డిస్క్రిప్షన్‌లో అమెజాన్ ఈస్ హైరింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ 6 మంత్స్ కాంట్రాక్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ. సో, ఎవరెవరైతే ఈ స్టేట్ బిలాంగింగ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ. ఈ లొకేషన్స్‌లో ఉన్నవాళ్ళు. అంటే ఈ స్టేట్ బిలాంగింగ్ ఉన్నవాళ్ళు ఎక్కడుండైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది తెలంగాణ అనుకోండి. అండ్ దెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెస్ట్ బెంగాల్ ఉన్నారనుకోండి. అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్? యువర్ నేటివ్ స్టేట్ షుడ్ బిలాంగ్ టు దిస్ రెస్పెక్టివ్ స్టేట్స్ అనమాట అంతే. సో దెన్ ఇంకా జాబ్ రోల్ కోసం మనం మాట్లాడుకుంటే చెప్పాం కదా! ఇక్కడ క్లియర్‌గా ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరేం చేయాలంటే క్లియర్‌గా చెప్తాను చూడండి. ఏదైతే ఒక కంటెంట్ ఉంటుందో, ఒక కంటెంట్‌ని మీరు అనలైజ్ చేయాలి. మీరు ఆడిట్ చేయాలనమాట. అంటే డైలీ కూడా మీరు వీడియోస్ చూడడమే మీ పని. చాలా వరకు కూడా మీరు రోజు వీడియోస్ అయితే చూడాలి. ఇక్కడేంటంటే మాక్సిమమ్ ఇమేజ్‌లో గాని టెక్స్ట్‌లో గాని, వీడియోలో గాని ఏదైతే ఒక కంటెంట్ ఉంటుందో, ఒక మెటీరియల్ అనుకోండి. సో, దాన్ని మీరు ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. మీకు కావాల్సిన ఔట్‌పుట్ అనేది మీరు పిండుకుంటూ ఉండాలనమాట. ఆ విధంగా ఉంటుంది. అయితే మోస్ట్ ప్రాబబుల్ ఇక్కడ చాలా వరకు కూడా వీడియోసే ఉంటాయి. అండ్ మీరు ఆ వీడియోస్ అనేవి వాచ్ చేస్తూ ఉండాలనమాట. అయితే కింద చూసారు సెకండ్ పాయింట్ వాచ్ అండ్ రెస్పాండ్ టు వీడియో, మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్, మీట్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ గోల్స్. అంటే ఏదైతే మీరు వీడియో నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నారు కదా ఇన్ఫర్మేషను, అది చాలా క్వాలిటేటివ్‌గా ఉండాలి. చాలా ప్రొడక్టివిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలనేటట్టయితే ఇస్తున్నారు. అంటే యాక్యురసీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఒక వీడియో నుంచి మీరు ఎప్పుడైతే డేటా అనేది స్క్రూటినీ చేస్తున్నారో. అయితే మీ వర్క్ ప్రొసీజర్ ఎలా ఉంటదంటే అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ బ్రేక్స్ ఎట్ ద ప్రీ డిఫైన్డ్ స్లాట్స్ అండ్ ఎన్ష్యూర్ 6-7 అవర్స్ పర్ డే ఈస్ స్పెంట్ ఆన్సరింగ్ ద వీడియోస్. ఇక్కడ అసోసియేట్స్ అంటే ఎవరు? మీరే. మీ జాబ్ రోల్ వచ్చేసి జీఓఏఐ అసోసియేట్ అని అయితే అంటారు. సో, యూ ఆర్ బీయింగ్ కాల్డ్ యాస్ అసోసియేట్స్ అండ్ మీకిక్కడ 7 గంటల వరకు కూడా పనుంటుంది ఎవ్రీడే అనమాట. అయితే ఇక్కడ ఎవరైతే అసోసియేట్స్ హూ ఆర్ హైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్ డెడికేటెడ్ వర్క్ స్పేస్ అనేది ఉండాలి. అండ్ దెన్ డేటా అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలా. ఏదైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా! ఎప్పుడు కూడా ఎనీ ఆఫ్ ది జాబ్ అమెజానే కాదు ఏదైనా సరే ఒక జాబ్ చేసేటప్పుడు
వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్‌లో మీరు ఉండేటప్పుడు డేటా అనేది చాలా కాన్ఫిడెన్షియల్‌గా మెయింటైన్ చేయాలి. డేటా థెఫ్టింగ్ అనేది అవ్వకుండా. అండ్ ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్ అనేది మీకు కావాలి. అంటే ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఉండాలి వర్క్ చేయడం కోసం. అండ్ దెన్ ఇక్కడ మీరు క్యాండిడేట్ ఏం చేయాలి అని అంటే ఇది క్లియర్‌గా నాన్ టెక్నికల్ రోల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 6 మంత్స్ కాంట్రాక్చువల్ బేసిస్, రైట్? అంటే ఒక 6 మంత్స్ మాత్రమే మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది. అయితే మరి ఇక్కడ డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ 6 మంత్స్ వర్క్ అయినప్పటికీ కూడా అమెజాన్ ఏం చేస్తుందంటే మళ్ళీ దీన్ని రెన్యూవల్ చేస్తుంది. అంటే ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. రైట్? ఈవెన్ మిమ్మల్ని ఎక్స్టెండ్ చేయకపోయినా సరే ఇక్కడ ఏంటంటే అమెజాన్‌లో ఎప్పుడైతే మీరు ఒక 6 నెలలు వర్క్ చేశారో అండ్ అగైన్ మళ్ళీ ఇలాంటి ఒక నోటిఫికేషన్ అమెజాన్ నుంచి వచ్చేటప్పుడు మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అది మీరు గమనించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పినట్టు మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఏ కంపెనీకి అప్లై చేసినా, ఏం చేసినా అమెజాన్‌లో మీరు ఒక 6 మంత్స్ కాంట్రాక్చువల్ పీరియడ్‌లో చేసినప్పుడు ఆ వెయిటేజ్ అనేది మీ రెజ్యూమ్‌కి ఉంటుంది. అదైతే నోటీస్ చేయండి. అయితే ఇక్కడ చూసారు కదా! సెకండ్ పాయింట్ చూడండి. ఎబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో ఆర్ టెక్స్ట్ బేస్డ్ అర్థమైంది కదా! ఆ ఇమేజెస్ గాని, ఆ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇచ్చేయాలన్నమాట. సో, ఈ విధంగా మీకుంటుంది. విల్లింగ్‌నెస్ టు వర్క్ ఆన్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్ ఆర్ గోల్స్ అండ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక టార్గెట్ ఆర్ గోల్స్ టైప్‌లో మీరు వర్క్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. అంటే ఏంటి? ఇక్కడ క్లయింట్స్‌తో కూడా మీరు మాట్లాడుతూ ఉండాలన్నమాట. రైట్? అయితే లాస్ట్ పాయింట్ అదే ఇక్కడ చూసారు కదా! విల్లింగ్‌నెస్ టు స్విచ్ ఆన్ ద కెమెరా, ల్యాప్‌టాప్ కెమెరా వైల్ ఆన్ విర్చువల్ మీటింగ్స్. ఇక్కడ విర్చువల్ మీటింగ్స్ అంటే మీ ఇంటర్నల్ టీమ్ ఏదైతే అమెజాన్ మీ కొలీగ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! మీ టీమ్‌తో ఎప్పుడైతే అవుతుందో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. నిజంగా చాలా మంచి అవకాశం ఇదైతే. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారో, కెరీర్ గ్యాప్ సఫర్ అవుతున్నారు కదా! చాలా వరకు కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ జాబ్ రోల్ వచ్చేసి. మరి ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటనంటే, ఇనీషియల్‌గా మీరు ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలా. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉందో అది ఇస్తాను. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూసారు కదా! ఆల్సో అప్లై ఆన్ అమెజాన్ జాబ్ అప్లికేషన్ లింక్ అని అన్నారు. సో, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా! ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి, అది సర్వే ఏదైతే ఉందో అది టేకప్ చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు గాని, ఈ సర్వే ఫామ్ ఫిల్ చేస్తారో మీ డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఇవ్వండి. రైట్? రిజిస్టర్డ్ నేమ్ ఇవ్వాలి ఎప్పుడు కూడా. అండ్ దెన్ ఈ డీటెయిల్స్ ఇస్తాను. అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక ఇంక మీకు ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ దెన్ ఎప్పుడైతే మీ యొక్క స్కిల్స్ అంటే ఇక్కడ మరి ఫ్రెషరే అప్లై చేసుకోవాలి. స్కిల్స్ లైక్ మీ యొక్క ఇది వాళ్ళకి నచ్చితే దెన్ దే ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు యూ అనమాట. అప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే ఇక్కడ అమెజాన్ ప్రతి 6 మంత్స్‌కి కూడా ఇలాంటి యొక్క జాబ్ రోల్ ఎప్పుడు మీరు అయినా సరే దీన్ని రెన్యువల్ చేస్తూ ఉంటుంది. రెన్యువల్ చేయకపోయినా సరే ప్రతి 3, 4 నెలలకు ఒకసారి ఇలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. ఇంక దీనిపైన అడిషనల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్ చేయండి. నేనైతే మీకు క్లియర్‌గా చెప్పా. అంటే జాబ్ రోల్ అసలు ఏం చేయాలి మీరు? అండ్ ఎవరు దీనికి అర్హులనేది. సో, ఆ విధంగా ప్రొసీడ్ అయితే అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ పైన వీడియోస్ చేయాలనేది కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా ఎక్స్‌ప్రెస్ చేయండి. ప్రతీది కూడా నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. ఒక రియల్ కంటెంట్ ఏదైతే ఉందో అదైతే తీసుకొస్తాననమాట. మరి ఇలానే కీప్ వాచింగ్. థాంక్ యూ.